చెప్పుకోవచ్చు. ఒకవైపు సుప్రీంకోర్టులో తనకు ప్రొటెక్షన్ కావాలి, అరెస్ట్ చేయకుండా ప్రొటెక్షన్ కావాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, అది 19వ తేదీకి వాయిదా పడిన నేపథ్యంలో ఇక్కడ అదే టైంలో తెల్లవారుజామునే ఈడీ అధికారులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈడీ అధికారులు కవిత ఇంటికి రైడ్కి వచ్చారనే విషయం మధ్యాహ్నం వరకు కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. అంత మెరుపు వేగంతో వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయి లాక్ చేసేసి అన్ని పని వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఫోన్లు తీసేసుకుని కవిత ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని ఉదయం నుంచి రైడ్ చేసి మొత్తం అన్ని డాక్యుమెంట్స్ కానీ ఇంకా ఇతరత్ర వాళ్ళకి అనుమానం వచ్చిన అన్నీ తీసుకున్న తర్వాత ఒక గంట సేపటి క్రితం అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అనిల్ కుమార్కి, అంటే కవిత భర్త అనిల్ కుమార్కి కవితను అరెస్ట్ చేస్తున్నట్టుగా ఆయనకి అరెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నోటీస్ ఇచ్చారు. సో ఆ తర్వాత పొలిటికల్ డెవలప్మెంట్ చాలా వేగంగా జరిగిపోయాయి. కేటీఆర్ అండ్ హరీష్ రావు కవిత ఇంటికి రావడం, కోర్టులోనేమో అరెస్ట్ చేయబోము అని చెప్పి కౌంటర్ వేసి ఇక్కడికి వచ్చి అరెస్ట్ ఎలా చేస్తున్నారని చెప్పి జాయింట్ డైరెక్టర్ మీనాతో, లేడీ జాయింట్ డైరెక్టర్ మీనాతో కేటీఆర్ కాసేపు వాగ్వాదం కూడా జరిగింది. మొత్తం మీద కవితని ఢిల్లీ తరలిస్తున్నారు. 8:45 ఉన్న ఢిల్లీ ఫ్లైట్లో తీసుకెళ్లడం కోసం అవసరమైన టికెట్లను కూడా బుక్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంటే మరి ఇక్కడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపడాల్సిన అవసరం ఉందా లేదా, లేక లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుందా, తీసుకెళ్ళి నేరుగా అక్కడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా కోర్టులో, ఎలా ఉండబోతోంది ఏంటి, ఒక 24 గంటల టైం అయితే ఉంటుంది కాబట్టి ఈడీకైనా ఏ చట్ట ప్రకారం ఎవరికైనా ఎలా చేయబోతున్నారు అనేది కాస్త ఆసక్తికరంగా ఉంది ఈ అరెస్ట్. అయితే ఇది ఊహించని పరిణామం బీఆర్ఎస్కి. ఒకవైపు రాజకీయంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ రోజుకో ఎదురు దెబ్బ తింటున్న బీఆర్ఎస్కి అశనిపాతంలా తగిలిన అరెస్ట్ ఇది. ఊహించలేదు. కోర్టు ద్వారా పిటిషన్లు వేసుకుంటూ ఈ ఎలక్షన్లు అయిపోయేంత వరకు ఎలాగోలాగా లాగిన్ చేస్తే ఎలక్షన్ తర్వాత మళ్ళీ పొలిటికల్గా తనకున్న పరిచయాలతో కాస్త లాబింగ్ చేసుకొని ఏదోరగా బయటపడవచ్చని అనుకున్న కేసీఆర్కి, కవితకి ఇది ఊహించని పరిణామం. ఎలా ఈడీ దీన్ని స్పీడ్గా మూవ్ చేసింది అనేది ఒక అంశం. మాగుంట శ్రీనివాసులరెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్తో కొంత ఇది వేగంగా మూవ్ అయిందని చెప్తున్నారు. తను ఇచ్చిన కన్ఫెషన్లో సౌత్ లాబీ, ఈ లిక్కర్ స్కామ్లో సౌత్ లాబీగా పేరు పొందిన దాంట్లో కవితది కీలకమైన పాత్ర అని మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన ఒక కన్ఫెషన్ కూడా దీనికి యాడ్ అయినట్టు కనపడుతుంది. అప్పటి నుంచే మళ్ళీ ఈడీ తన పావుల్ని చాలా వేగంగా కదిపినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కవిత ఇంటి దగ్గర మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్ కంటిన్యూ చేస్తారు. ప్రవీణ్ ఏంటి ప్రవీణ్, ఇది మనకు అందుతున్న, అంటే నాకు తెలిసిన దాని ప్రకారం తెల్లవారక ముందే ఈ ఈడీ టీమ్స్ వచ్చేసి డైరెక్ట్గా డోర్ కొట్టి లోపలికి వెళ్ళిపోయి డోర్స్ లాక్ చేసేసి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఇంటినంతా తమ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రోజు వచ్చే పని వాళ్ళు వస్తే కూడా వాళ్ళ లోపలికి తీసుకొని వాళ్ళ ఫోన్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అలా జరిగింది. మధ్యాహ్నం వరకు ఎవరికి